JT question. In a place where sun rays fall vertically, will the insolation be high or low? ఇన్సోలేషన్ అంటే ఏంటిది? ఎర్త్ యొక్క సర్ఫేస్ అబ్జార్బ్ చేసుకునే సన్ రేస్, ఎర్త్ యొక్క సర్ఫేస్ అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీ, సోలార్ ఎనర్జీ. కాబట్టి ఎప్పుడైతే నీకు వర్టికల్గా పడుతున్నాయో, వర్టికల్గా పడితే ఇది ఎక్కువ అబ్జార్బ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువ వర్టికల్గా పడితే ఎక్కువ మనకు అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైగా ఉండడం జరుగుతుంది. వర్టికల్గా కనుక సన్ రేస్ వస్తుంటే అబ్జార్బ్ చేసుకునే హీట్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, 81 క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ ఆన్ క్లౌడీ డేస్ టు టెంపరేచర్ యాజ్ పర్ ద లెసన్? సో క్లౌడీ డేస్ లోపల ఏమవుతుంది అంటున్నాడు. సో క్లౌడీ డేస్ లోపల ఏమవుతుంది? తొందరగా హాట్గా మారదు. సోలార్ రేస్ అనేది, ఎర్త్కి వచ్చే సోలార్ రేస్ యొక్క క్వాంటిటీ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లౌడ్ ఉంది కాబట్టి క్లౌడ్ గుండా రావాలి. కాబట్టి కొంత క్లౌడ్ కొంత అబ్జార్బ్ చేసుకుంటుంది, కొంత రిఫ్లెక్ట్ చేస్తుంది, కొంత ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ ట్రాన్స్మిట్ చేసే రేడియేషన్సే వస్తాయి కాబట్టి క్లౌడీ డేస్ లోపల మనకు తక్కువ సోలార్ ఎనర్జీ వస్తుంది. 82 క్వశ్చన్ నెంబర్ 82, ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ఇచ్చినారు చూడండి. మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద సోలార్ ఎనర్జీ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ బై ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. అంటే మోర్ దాన్ హాఫ్, 1/2 కంటే ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నాడు. రాంగ్. 1/3 వరకు రిఫ్లెక్ట్ అవుతుంది. 1/3 వరకు రిఫ్లెక్ట్ అవడం జరుగుతుంది. అంటే మనకు 4 పార్ట్స్ కనుక ఉన్నట్టయితే 1/3 ఏమో మనకు ఏంది రిఫ్లెక్ట్ అవుతుంది. 2/3 ఏమో 3 పార్ట్స్ కనుక ఉంటే 1/3 ఏమో రిఫ్లెక్ట్ అవుతుంది. 2/3 ఏమో మనకు ఎర్త్ అబ్జార్బ్ చేసుకుంటుంది.